2-3 నెలల సమ్మర్ సీజన్ ని వదిలేసుకుని పట్టుమని 10 రోజులు కూడా లేని సంక్రాంతికే రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారంతా. ఇప్పటికే సంక్రాంతికి చాలా మంది హీరోలు ఖర్చీఫ్లు వేసేసుకున్నారు. లేటెస్ట్ గా మరికొంతమంది హీరోలు డేట్స్ ఫిక్స్ చేసుకుని మరి సంక్రాంతి పోటీని డిక్లేర్ చేసేశారు. ఇప్పటికే హౌస్ఫుల్ అయిపోయిన సంక్రాంతి పోటీలో ఇంకెవరైనా యాడ్ అయ్యే ఛాన్స్ ఉందా? కొన్నేళ్లుగా సంక్రాంతిని తనకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చుకుని హిట్లు కొడుతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఏడాది కూడా మనశంకర వరప్రసాద్ తో ఆడియన్స్ ముందుకొచ్చారు. చిరంజీవిని హీరోగా చేసిన ఈ సినిమా 370 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సంక్రాంతి హిట్ అయింది. దాంతో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అందరి దృష్టి అనిల్ నెక్స్ట్ సినిమా మీదే. లాస్ట్ ఇయర్ కూడా సంక్రాంతికొస్తున్నాం సినిమాతో వెంకటేష్ కి 300 కోట్ల హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి నెక్స్ట్ ఇయర్ కూడా వెంకటేష్ కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో జనవరి 12న విడుదల సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంక్రాంతికే రిలీజ్ చేస్తారని ఫిక్స్ అయిన జనాలకి టైటిల్లోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. వరుసగా సంక్రాంతి సక్సెస్ అయిన అనిల్ రావిపూడి సినిమా జనవరి 12న విడుదల రిలీజ్ అనౌన్స్ చేసిన రోజే సాయి ధరమ్ తేజ్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సాయి ధరమ్ తేజ్, రోహిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మిస్టర్ థ్రిల్లర్ సంబరాల ఏటిగట్టు సినిమా దాదాపు ఏడాదిన్నర తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు జనవరి 12నే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. సంక్రాంతికి ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, చరణ్ లాంటి హీరోలు సినిమాలు రిలీజ్ చేయట్లేదు, కానీ ఆ గ్యాప్ ని సీనియర్ హీరోలు వాడేసుకుంటున్నారు. నిజానికి నెక్స్ట్ సంక్రాంతికి టాప్ ఫైట్ అంతా సీనియర్ల మధ్యే. ఈ ఏడాది సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు చిరంజీవి. 370 కోట్ల కలెక్షన్స్ తో ఈ సంక్రాంతికి ది బెస్ట్ మూవీగా నిలిచింది చిరంజీవి సినిమా. అంతకు ముందు కూడా వాల్తేరు వీరయ్యతో సంక్రాంతికే హిట్ అందుకున్నారు మెగాస్టార్. అందుకే ఈ సెంటిమెంట్ నే మళ్లీ ఫాలో అవ్వాలని చూస్తున్నారు. అందుకే వాల్తేరు వీరయ్య కాంబినేషన్ లో వస్తున్న కాకా సినిమాని సంక్రాంతికి రిపీట్ చేయడానికే ప్లాన్ చేస్తున్నారు. బాబీతో చిరంజీవి చేస్తున్న కాకా సినిమా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టుగా డేట్ ఇచ్చేశారు మేకర్స్. అక్కినేని హీరోలకి కూడా సంక్రాంతికి మంచి హిట్ రికార్డుంది. అప్పట్లో వరుసగా ఫ్లాపుల్లో ఉన్న నాగార్జునకి సంక్రాంతికి రిలీజ్ అయిన బంగారాజు సాలిడ్ హిట్ ఇచ్చింది. నిజానికి నెక్స్ట్ ఇయర్ వాసివాడి తస్సాదియ్య సినిమా రిలీజ్ చేస్తారనుకున్నారు. కానీ నెక్స్ట్ సంక్రాంతి మాత్రం మెమరబుల్ కావాలని నాగార్జున తన 100వ సినిమాని రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. తమిళ్ డైరెక్టర్ కార్తీక్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సంక్రాంతికి సీనియర్ల పోటీనే భారీగా ఉంది. దీనికి తోడు యంగ్ హీరోలు, నాన్ తెలుగు హీరోలు కూడా ఈసారి సంక్రాంతికి గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. వీటిలో కొంతమంది సెంటిమెంట్ తో, కొంతమంది సక్సెస్ మీద నమ్మకంతో 2027 సంక్రాంతికి రెడీ అవుతున్నారు. నిజానికి మొన్నటి వరకు సంక్రాంతి బరిలో బాలయ్య కూడా ఉన్నారు. గోపీచంద్ మలినేని, బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాని సంక్రాంతి బరిలోనే దింపుదామనుకున్నారు. అయితే అంతవరకు ఎందుకని డిసెంబర్లోనే రిలీజ్ అనౌన్స్ చేయడంతో రవితేజ, శర్వా లాంటి మిడ్ రేంజ్ హీరోలకి రూట్ క్లియర్ అయింది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ దాన్ని బ్రేక్ చేయడానికి సంక్రాంతినే సెలెక్ట్ చేసుకున్నారు. ఈ ఏడాది భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీతో సంక్రాంతికి డీసెంట్ హిట్ అందుకున్నారు. అంతేకాదు రీసెంట్ గా ఇరుముడితో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు రవితేజ. ఈ ట్రాక్ ని కంటిన్యూ చేయడానికి నెక్స్ట్ సంక్రాంతికి కూడా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో హసిత్ గోలీ డైరెక్షన్ లో రవితేజ చేస్తున్న దాగుడు మూతల దండాకోర్ సినిమా జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసేశారు. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలున్నా శర్వానంద్ రిలీజ్ చేసిన శతమానం భవతి సినిమాని మాత్రం జనాలు అంత ఈజీగా మర్చిపోరు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి మంచి సక్సెస్ అందుకున్న శర్వానంద్ ఈ ఏడాది కూడా నారీ నారీ నడుమ మురారితో అదే సక్సెస్ ని రిపీట్ చేశాడు. అందుకే నెక్స్ట్ ఇయర్ కూడా సంక్రాంతికి మరో సినిమాతో రాబోతున్నాడు. శర్వానంద్, శ్రీను వైట్లతో చేస్తున్న జార్జ్ క్రిష్ సినిమాని జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు. హనుమాన్ తో 100 కోట్ల సక్సెస్ అందుకొని సంక్రాంతికి తన మార్కు చూపించిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 3 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. సంక్రాంతి సీజనే అయినా తెలివిగా ఎర్లీ సంక్రాంతికి రిలీజ్ అరేంజ్ చేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. శ్రీయారెడ్డి, అక్షయ్ ఖన్నా లీడ్ రోల్స్ లో అపర్ణ డైరెక్షన్ లో ప్రశాంత్ వర్మ స్టోరీ ఇచ్చిన మహాకాళి సినిమా జనవరి 8న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.
తెలుగులోనే సంక్రాంతి పోటీ ఎక్కువవుతుందంటే 2027 పొంగల్ వార్లో జాయిన్ అవ్వబోతున్నారు రజనీకాంత్. నిజానికి ఈ ఏడాది సంక్రాంతినే మిస్ అయిన రజనీకాంత్ నెక్స్ట్ ఇయర్ మాత్రం మిస్ అవ్వను అంటున్నారు. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ ప్రొడక్షన్ లో అశ్వత్ మారుముత్తు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తలైవర్ 173 థర్మస్ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరిలోకే దింపుతున్నారు. ఇప్పటికే దాదాపు 10 సినిమాలు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. మరి వీటికి ఇంకేమైనా యాడ్ అవుతాయా లేక క్లాష్ ఎందుకని విత్డ్రా అవుతాయా అన్నది వెయిట్ అండ్ సీ. యంగ్ డైరెక్టర్లు ఎక్కడున్నారా అని వెతుక్కొని మరీ హీరోలు నిర్మాతలు ఛాన్సులు ఇస్తున్నారు. 1-2 సినిమాలు చేసిన డైరెక్టర్లే కాకుండా కొత్త డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తూ కొత్త ట్రెండ్ కి తెర తీస్తున్నారు హీరోలు. మరి అలా ఇప్పటి వరకు పెద్దగా జనానికి తెలియని డైరెక్టర్లతో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న వాళ్ళెవరు? సీనియర్ డైరెక్టర్లతో కాకుండా కొత్త డైరెక్టర్లతో ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు హీరోలు. కొత్త డైరెక్టర్లు ఛాన్సుల కోసం వెయిట్ చేయకుండా హీరోలు టాప్ ప్రొడ్యూసర్లే కొత్త డైరెక్టర్లని వెతుక్కుంటూ వెళ్లి సినిమాలు చేసే రోజులొచ్చాయి. అలా బుచ్చిబాబుతో పెద్ది, గీతూ మోహన్ దాస్ తో టాక్సిక్ లాంటి భారీ సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చాయి. ఇదో లిస్ట్ లో అప్కమింగ్ డైరెక్టర్లతో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు హీరోలు. సందీప్ రెడ్డి వంగ క్రేజీ డైరెక్టర్ తో సినిమాలు చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ యూత్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న రోమాంచకం సినిమా వేణుగోపాల్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. కథతోనే వేణుగోపాల్ ఇంప్రెస్ చేయడంతో సందీప్ లాంటి స్టార్ డైరెక్టర్ తన ప్రొడక్షన్ లో ఛాన్స్ ఇచ్చారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్త డైరెక్టర్లతో ఎప్పుడూ ప్రయోగాలు చేసే రవితేజ ఈసారి కూడా అదే ఎక్స్పెరిమెంట్ ని రిపీట్ చేస్తున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఇరుమిడితో బ్లాక్ బస్టర్ కొట్టారు. మెంటల్ మదిలో, రాజరాజ చోర, స్వాగ్ లాంటి ఇంట్రెస్టింగ్ కథలతో ఆడియన్స్ ని మెప్పించిన హాసిద్ కి రవితేజ ఇప్పుడు సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతోంది. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్నారు సాయి ధరమ్ తేజ్. ఆ సినిమా తర్వాత చేయబోయే సినిమా అంతకు మించి ఉండాలి. అయితే ఈ భారాన్ని యంగ్ డైరెక్టర్లు సుజిత్, సందీప్ మీద పెట్టారు సాయి ధరమ్ తేజ్. కిరణ్ అబ్బవరంతో కా మూవీ చేసి భారీ సక్సెస్ అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్లని పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారు సాయి ధరమ్ తేజ్. చిన్న హీరోలతో పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఏ డైరెక్టర్ తో అయినా సినిమాలు చేసేస్తారు. కానీ మిడ్ రేంజ్ హీరోలు మాత్రం అప్కమింగ్ డైరెక్టర్లతో చేస్తే రిస్క్ ఉంటుందేమో అని లెక్కలేస్తారు. అయినా సరే కంటెంట్ తో హీరోల్ని ఇంప్రెస్ చేసి ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు ఈ డైరెక్టర్లు. అడవిశేష్ కెరీర్ లో ఫస్ట్ సాలిడ్ హిట్ గా తెరకెక్కిన సినిమా గూఢాచారికి సీక్వెల్ గా రాబోతుంది గూఢాచారి 2. అయితే ఈ సీక్వెల్ కి డైరెక్టర్ గా వినయ్ కుమార్ అనే కొత్త డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నారు అడవిశేష్. పాన్ ఇండియా వైడ్ గా భారీ స్టార్ కాస్ట్ తో పవర్ఫుల్ స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది గూఢాచారి 2. వరుసగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ఈ 100 కోట్ల హీరో మరో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు 100 కోట్ల మార్కెట్ ఉన్న అడవిశేష్ మరో యంగ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు. లిటిల్ హార్ట్స్ అనే కంప్లీట్ ఎంటర్టైనింగ్ మూవీ చేసి హికొట్టిన కొత్త డైరెక్టర్ సాయి మార్తాన్ తో సినిమా చేయబోతున్నారు. శేష్ తో చేస్తున్న డిఫరెంట్ లవ్ స్టోరీకి జగపతి బాబు, సునీల్ ప్రొడ్యూసర్లుగా ఉండబోతున్నారు. అందరూ కొత్త వాళ్లతో కమిటీ కుర్రోళ్లనే చిన్న సినిమా చేసిన డైరెక్టర్ యదువంశీ. ఈ హీరోకి పెద్దగా ఛాన్సులు ఎవరిస్తారు అనుకున్నారు అంతా. కానీ ఏకంగా మెగా హీరోతో సినిమా ఛాన్స్ కొట్టేశాడు ఈ యంగ్ డైరెక్టర్. నిన్నగాక మొన్న వచ్చిన యదువంశీ వరుణ్ తేజ్ తో భారీ అనే పవర్ఫుల్ మూవీ చేస్తున్నారు. అది కూడా పాన్ ఇండియా వైడ్ ఎలిమెంట్స్ తో భారీగా నిహారిక ప్రొడక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఒకప్పుడు సినిమా హిట్ అయితేనే ఆ డైరెక్టర్ కి నెక్స్ట్ సినిమా ఛాన్స్ దొరికేది. కానీ ఇప్పుడు సక్సెస్ పెద్దగా లేకపోయినా సరే కంటెంట్ ఉన్న డైరెక్టర్ అని నమ్మకం కుదిరిందా? పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లే పిలిపించుకుంటున్నారు. హీరోలైతే పిలిచి మరీ ఆఫర్లు ఇస్తున్నారు. రామ్ వంశీకృష్ణ, భైరవ గీత, జోహార్ అనే జనాలకి పెద్దగా తెలియని, అంతగా సక్సెస్ అవని సినిమాలు చేసిన డైరెక్టర్. ఆ డైరెక్టర్ ఇప్పుడు స్టార్ హీరో రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా సినిమా చేస్తున్నాడు. బ్రిటిష్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో నిఖిల్ హీరోగా ద ఇండియా హౌస్ సినిమా చేస్తున్నాడు రామ్ వంశీకృష్ణ. జస్ట్ గ్లింప్స్ తోనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశాడు రామ్ వంశీ. మొన్నటిదాకా చిన్న క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన వేణు బలగం సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టేశారు. అయితే నెక్స్ట్ సినిమా కోసం మాత్రం దాదాపు 2 ఏళ్లు చర్చ జరుగుతూనే ఉంది. ఫైనల్లీ వేణు డైరెక్టర్ గా ఎల్లమ్మ సినిమాని అనౌన్స్ చేశారు దిల్ రాజు. ఈసారి కూడా ఏదో ఫ్యామిలీ డ్రామా తెరకెక్కిస్తాడనుకుంటే ఈ చిన్న డైరెక్టర్ ఏకంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ చేస్తున్నారు. టైటిల్ గ్లింప్స్ తోనే నెక్స్ట్ బిగ్ థింగ్ కన్నా హింట్ ఇచ్చేశారు వేణు. 1-2 సినిమాలు చేసిన పెద్దగా సక్సెస్ కాని చిన్న డైరెక్టర్ సాయి కిరణ్ రెడ్డి ఈసారి మాత్రం సూపర్ హిట్ కొడతా అంటున్నాడు. ఈ అప్కమింగ్ డైరెక్టర్
విశ్వక్సేన్ హీరోగా కంప్లీట్ డిఫరెంట్ గా పొలిటికల్ యాక్షన్ డ్రామా లెగసీ సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ స్టోరీలు చేయటం అంటే అంత ఈజీ కాదు. అయినా సరే రిస్కీ సబ్జెక్ట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు ఈ కొత్త డైరెక్టర్. మరి ఈ కొత్త డైరెక్టర్లు ఏ రేంజ్ లో ప్రూవ్ చేసుకుంటారో చూడాలి.